నాకు అవుట్ పేషెంట్స్ ఇవన్నీ ఏ కేసెస్ ఎక్కువ వస్తున్నాయి సార్ లిస్ట్ తీసుకోండి. సెప్టెంబర్లో 660, అక్టోబర్లో 600 అండ్ నవంబర్లో 601. జస్ట్ పారాసిటమాల్ ఇస్తాను సార్. ఒకవేళ తగ్గకపోతే 2 days చూస్తాను. ఒకవేళ తగ్గకపోతే 2 days తర్వాత యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తాను. ఇక్కడే పారాసిటమాల్ సిమ్టమాటిక్ ఇస్తాం సార్. 2 days తగ్గకపోతే విల్ స్టార్ట్ యాంటీబయాటిక్. చాలా మటుకు వైరల్ ఫుడ్స్ వెరీ కామన్ సార్. చూస్తాను అంటే 2 days తర్వాత తగ్గకపోతే అవును సార్. ఫస్ట్ టైం ప్రొసెస్ సార్. మీ ప్రొఫెసర్ సార్ మేడం డిపార్ట్మెంట్ వైజ్ మన హెల్త్ మినిస్టర్ గాది నరసింహ గారు వస్తూ ఉన్నారు. గత 10 years నుంచి హాస్పిటల్స్ కానీ మెడికల్ కాలేజ్ కానీ చాలా మట్టుకు నిర్లక్ష్యం చేయబడ్డది. మరి కొన్ని రోజుల నుంచి అన్ని విధాలుగా డాక్టర్లతో డిస్కషన్ చేసుకుంటూ మన ప్రజలకు ఏ టైప్ ఆఫ్ పేషెంట్లకు వస్తూ ఉన్నారు, వాళ్ళకి ఏం మనం చేయడానికి ఎంత వీలుంది, ఏం ప్రాబ్లం ఉంది, అవన్నీ కొన్ని కలెక్టర్ గారు అందరూ సాల్వ్ చేసుకుంటూ ఈరోజు మన నిజామాబాద్ హాస్పిటల్లో మెడికల్ హాస్పిటల్లో మంత్లీ 58,000 అంటే నియర్లీ రోజు 2,000 కాడికి వస్తూ ఉన్నారు పేషెంట్స్. డిఫరెంట్ పేషెంట్స్ వస్తూ ఉన్నారు. అన్ని విధాలుగా పేషెంట్లకు ఆల్ స్పెషలిస్టులు మన నిజామాబాద్ ఉన్నారు. వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ చేసుకుంటూ కొన్ని చిన్న సమస్యలు వస్తూ ఉన్నాయి. ఆ సమస్యలు కూడా రేపు మినిస్టర్ గారికి ఎక్విప్మెంట్స్ కానీ మనకు మెడికల్ కాలేజీల ప్రొఫెసర్స్ కానీ ఇక్కడ కూడా డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ కొద్దిగా వారి దృష్టికి తీసుకొచ్చిన తర్వాత మనం శాంక్షన్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికి 14 years అయిపోయింది హాస్పిటల్ కూడా మనం కన్స్ట్రక్షన్ చేసుకొని. మెయింటెనెన్స్ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ మినిస్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి మరి మినిస్టర్ గారు సీఎం గారు కలిసి మేము కూడా అందరం ఎమ్మెల్యేస్ రిక్వెస్ట్ చేస్తాం. ఇక్కడ పేషెంట్ వస్తూ ఉన్నారు, ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నాయి, కానీ చిన్న ప్రాబ్లమ్స్ ఏవట్టి ఇబ్బందులు ఉన్నాయని తప్పనిసరిగా రేపు వచ్చిన తర్వాత ఇక్కడనే కొందరి డాక్టర్స్ని మనకు కావాల్సిన వాళ్ళని బహుశా ఆయనకు ఐడియా ఉంటే ఈ డాక్టర్స్ కావాలంటే ఇక్కడ ఉంటే తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అవన్నీ చేస్తూ హాస్పిటల్ ఇది కాకుండా మన డిస్టిక్లో బోధన ఉంది, ఆర్మూర్ ఉంది, ఇట్లా 100 bed హాస్పిటల్స్ కూడా ఏమి ఉన్నాయి, అక్కడ డాక్టర్స్ ఎంత ఉన్నారు.
ఎందరు పేషెంట్స్ వస్తున్నారు అవన్నీ రేపు వారి దృష్టికి తీసుకొచ్చి, డాక్టర్స్ ఉంటే 4th క్లాస్ ఎంప్లాయీస్ లేరు, కొందరు సిస్టర్స్ లేరు, నర్సెస్ లేరు. కాబట్టి అవన్నీ శాంక్షన్ చేసుకోవడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం.